గత 5 ఏళ్లలో దళితులపై జగన్ సర్కారు సాగించిన అరాచకాలపై హైకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తు చేపట్టాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర సదస్సు విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దేవానంద్ మాట్లాడుతూ జగన్ పాలనలో ఎందరో దళితులు హత్యలకు గురయ్యారని, వాటిపై దర్యాప్తు జరిపి ఆయా కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అలాగే దాడులపై ప్రశ్నించిన సామాన్యులను కూడా వేధించారని మండిపడ్డారు. మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో అనేక గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదని, యుద్ధ ప్రాతిపదికన ఆయా గ్రామాలకు విద్యుత్ సమకూర్చారని వెల్లడించారు. అలాగే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 740 కేసులు, దాదాపు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇక్కడుండే డాక్టర్ సుధాకర్ నుండి ఆఖరికి కడపలో జరిగిన జాయింట్ డైరెక్టర్ అక్కులప్ప హత్యకాండ నుంచి ప్రతి ఒక్క డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం హత్య వరకు ప్రతి దాని మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడున్న ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారులని ఖచ్చితంగా ఆ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం చేపట్టిన తర్వాత, ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి దీన్ని వేరే చూసుకున్నట్టయితే ఈ దేశంలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయని చెప్పి సందర్భంగా అనేక రంగాల్లో కేవలము ఉద్యోగాల కోసము కార్యాలయాల చుట్టూ అప్లికేషన్ పట్టుకోవడం కాదు, మీరే ఉద్యోగాలు కల్పించే స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు అధికారులకు రాగానే చేసిన మొట్టమొదటి పని స్టాండప్ ఇండియా కానివ్వండి, లేదా బ్యాంకుల ప్రతి బ్యాంకు నుండి ప్రతి ఏటా ఒకరికి పారిశ్రామికవేత్తగా లోన్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసి అమలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తద్వారా దేశంలో ఉన్నటువంటి 1,25,000 బ్రాంచీలు, వివిధ బ్యాంకుల బ్రాంచీల ద్వారా ప్రతి ఏటా 1,25,000 మంది పారిశ్రామికవేత్తలుగా, దళితులు కానీ, గిరిజనులు కానీ, సోదరిమణులు వాళ్ళు పారిశ్రామికవేత్తలు మారారు. వారు మారడంతో పాటు ఆర్థిక స్వావలంబన పొందడమే కాకుండా 50 మందికి 100 మందికి కూడా వాళ్ళు ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చారనేది మనం ఆలోచించాలి.